యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అమ్మా, తప్పు చేసిన వాళ్ళైనా ఆ దేవుడు క్షమించి వదిలిపెట్టేస్తాడేమో గాని తప్పు చేయని వాళ్ళని మాత్రం శిక్షించడు. అందుకే దేవాంశి శిక్ష నుంచి తప్పించుకుంటాడనే నమ్మకం ఉంది. అయినా వైదేహి మన కుటుంబాన్ని ఎన్నో ఆపదల నుంచి కాపాడింది. భర్తని కాపాడుకోకుండా వదిలేస్తుందా? మనందరం భయపడుతున్నా తను మాత్రం ఎంతో నమ్మకంతో, ధైర్యంతో ఉంది. చూసారా, తప్పకుండా కాపాడుతుంది. కాపాడితే ఏ బాధ లేదు మనవడా. కాని సమయం మించిపోతోంది. ఈలోగా నిజమేదో తెలుసుకోలేకపోతే ఏమవుతుందోననే నా భయం. వాళ్ల భార్యాభర్తల బంధానికి ఆపదొచ్చిన ప్రతిసారి వైదేహి ఆ బంధాన్ని మరింత గట్టిగా నిలుపుకుంటూ వచ్చింది. ఇప్పుడు కూడా అదే చేస్తుంది బామ్మ. దేవాంశ్ తప్పకుండా ఈ సమస్య నుంచి బయటపడతాడు. హలో, చెప్పండి. మీ ఫోన్ కోసమే చూస్తున్నాను. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఉంది దేవాంశ్ గారు. మీరు అడిగిన నంబర్కి గూగుల్ టేక్అవుట్లో మీరు అనుమానించినట్టుగానే అన్యూజువల్ మూమెంట్స్ ఉన్నాయి. ఆ డీటెయిల్స్ అని మీకు ఫార్వర్డ్ చేస్తున్నా, చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వైదేహి, బావా, నీ నమ్మకమే నిజమైంది వైదేహి. దేని గురించి మాట్లాడుతున్నావు బావా? రాత్రి నువ్వు చెప్పిన దాని గురించి. బావా, నాదొక ఆలోచన. ఇది ఉపయోగపడుతుందో లేదో చూడు. ఏంటి వైదేహి? ఈ మధ్య వార్తల్లో చూశాను, మన దగ్గర ఫోన్ ఉంటే మనం ఎక్కడున్నామో తెలిసిపోతుందంట కదా. ఎప్పుడెప్పుడు ఎక్కడున్నామో కూడా తర్వాత తెలుసుకోవచ్చంట కదా. ఇలాగే పోలీసులు తప్పు చేసిన వాళ్ళని పట్టుకుంటారంట కదా. అవును వైదేహి, గూగుల్ టేక్అవుట్ అని ఒకటుంది. దాని ద్వారా మన ఫోన్ ఎక్కడ ఉందో కరెక్ట్గా తెలిసిపోతుంది. మరైతే మామిడి తోటలో నువ్వున్న దగ్గర అదే టైంలో ఇంకెవరైనా ఉన్నారేమో పోలీసుల ద్వారా తెలుసుకుంటే, ఎవరైనా ఉంటే అసలు తప్పు చేసిన వాళ్ళెవరో తెలిసిపోతుంది కదా బావా. అలా వీలు పడదు వైదేహి. మనం ఒక నెంబర్ ఇస్తే ఆ నెంబర్ ఎప్పుడు ఎక్కడ ఉందో మాత్రమే తెలుస్తుంది. అంటే మనమున్న చోట ఇంకెవరున్నారో తెలుసుకోవటం కష్టమా బావా? అస్సలు కుదరదు వైదేహి. వాళ్ల నెంబర్ కావాల్సిందే. మనకెవరి మీదన్నా అనుమానం ఉంటే వాళ్ల నెంబర్ ఇచ్చి వాళ్ళు అదే టైంలో నేనున్న దగ్గర ఉన్నారో లేదో తెలుసుకోవచ్చు. అయితే బావా, వాలి స్వాహాల ఫోన్ నెంబర్లు పోలీసులకిచ్చి వాళ్ళెక్కడున్నారో లేదో తెలుసుకుంటే? అంటే వైదేహి, వాళ్ళని మనం ఇంట్లో బంధించాం కదా, వాళ్లలే ఇక్కడికొస్తారు చెప్పు. ఏమో బావా, ఎలాగైనా వచ్చుండొచ్చు. ఎందుకంటే వాళ్ళిద్దరికి తప్ప మన మీద ఎవ్వరికీ పగాద్వేషాలు లేవు. ఆ చంచల కూడా ఉంది. వీళ్ల ముగ్గుర్లో ఎవరో వచ్చుండాలి. వీళ్ల నెంబర్లిచ్చి కనుక్కుంటే తెలిసిపోతుంది కదా బావా. తెలిసిపోతుంది వైదేహి. అయితే ఆ నెంబర్లివ్వు బావా. ఏమో, వాళ్ళెలాగైనా వచ్చుండొచ్చు. అది మనం తెలుసుకోలేకపోయిండొచ్చు కదా. వాలీనే రాజ్యలక్ష్మిని పాడు చేసుండొచ్చు. ఈ అనుమానాలన్నీ తీరిపోతాయి కదా. నువ్వు ఈ ఆపద నుంచి బయటపడతావు కదా. పంపించు బావా. మనం పంపించిన నెంబర్లలో ఒక నెంబర్ అదే టైంలో నేనున్న చోటే ఉంది. ఎవరు బావా? పంపిస్తా అన్నారు, వస్తుంది. ఇదిగో వచ్చింది. ఎవరు బావా? వాలి వైదేహి. చూడు. రాత్రి 11 గంటలకి ఇక్కడ ఉన్నట్టు చూపిస్తుంది. మళ్ళీ వేకుజాము 3 గంటలకి హైదరాబాద్లో మన ఇంట్లో ఉన్నట్టు చూపిస్తుంది. అయితే ఇది ఖచ్చితంగా వాలి పని బావా.
అక్కడ గదిలో బంధించాం కదా, ఇక్కడికెలా వస్తాళ్లే అని వాణ్ణి అనుమానించకుండా వదిలేశాం. ఇక వాణ్ణి వదలకూడదు బావా. ఇంత మాయ చేసి నిన్ను ఇలా ఇరికిస్తాడా? వాణ్ణి అస్సలు వదలకూడదు. అందరి ముందు దోషిలా నిలబెట్టి శిక్ష పడేలా చేయాలి. రాజ్యలక్ష్మికి న్యాయం జరిగేలా చూడాలి. ఈ ఆధారంతో వాడికి శిక్ష పడేలా చేయలేం వైదేహి. ఎందుకు చేయలేం బావా? ఆ టైంలో అక్కడి నుంచి ఇక్కడికొచ్చి మళ్ళీ వెళ్ళిపోయాడంటే వాడు కాకపోతే ఇంకెవరు? ఏదో వేరే పని మీద వచ్చానని అబద్ధం చెప్తాడు. వాడు ఎలాంటివాడో మనకి తెలుసుగాని అందరికీ తెలియదు కదా. రాజ్యలక్ష్మిని పాడు చేయడం ఎవ్వరూ చూడలేదు కదా. కాబట్టి వాలీని దోషిగా నిలబెట్టలేం. తప్పు చేస్తూ పట్టుబడాలి. లేదా నాలా తప్పు చేయకపోయినా ఆ తప్పించుకోలేని పరిస్థితిలో దొరికిపోవాలి. అయితే ఈరోజు తప్పు చేస్తుండగానే పట్టుకుందాం బావా. ఎలా? మన చిట్టి తల్లి చెప్పింది కదా బావా, రాజ్యలక్ష్మికి హాని తలపెట్టబోతున్నాడు అని. అంటే మళ్ళీ ఏదో కుట్ర చేస్తాడు. అప్పుడు పట్టుకుందాం బావా. వైదేహి, బావగారు, ఏంటి మీరనేది? ఇదంతా చేసింది వాలీనా? అవునన్నయ్య. రాత్రికి రాత్రి ఎలాగో తప్పించుకుని వచ్చి రాజ్యలక్ష్మిని పాడు చేసి ఆ నింద నా మీద పడేలా చేసి వెళ్ళిపోయాడు. ఇంత పని చేస్తాడా? వాణ్ణిప్పుడే ముక్కలు ముక్కలుగా నరికి కాకులకి గద్దలకి వేస్తా. అన్నయ్య, వద్దన్నయ్య. ఇప్పుడు వాణ్ణి ఏమన్నా నీ తమ్ముణ్ణి కాపాడుకోవడం కోసం వాణ్ణి నిందిస్తున్నావని అంటారు. వాడు ఏమన్నా అనుకోని, ఇంత దారుణం చేసిన వాడు బతకూడదు. దానికి నువ్వేదో చేయాల్సిన అవసరం లేదన్నయ్య. చేసింది వాడేనని మనకు తెలిసింది కదా. అది రుజువు చేస్తే చాలు. ఊరి ప్రజలే వాడి సంగతి చూసుకుంటారు. నువ్వు ఆవేశంతో వాలినేదో చేయబోయి ఈ నిజం మనకి తెలిసిపోయిందని వాడికి తెలిస్తే జాగ్రత్త పడిపోతాడు. మనకేదీ తెలియనట్టే ఉండాలి. అవును బావగారు, బావ చెప్పింది నిజం. మనకేదీ తెలియనట్టు ఉంటేనే వాడు మనం పన్నిన ఉచ్చులోకి వస్తాడు. అందుకే మనకేమీ తెలియనట్టే ఉండాలి. దొరికిపోతాడన్నయ్య. ఆ విషయం వదిలే. రైతులకు పంచాల్సిన డబ్బులు తెచ్చావా? తెచ్చాను దేవా. అయితే వెళ్ళి ఇచ్చేద్దాం పదా. ఇచ్చేద్దాం దేవా. నిన్ను దోషిగా చూస్తున్న వాళ్ళకి ఎందుకు సహాయం చేయడం అని ఒక్క క్షణం అనిపించింది. కానీ ఊర్మిళ ఏముందో తెలుసా? మంచి చేస్తే మంచి తిరిగొస్తుంది అని. ఇప్పుడు అదే జరిగింది. నువ్వు రైతులకి మంచి చేయాలనుకున్నావు. వాలీనే చేశాడని తెలిసేలా చేసి ఆ దేవుడు మనకి మంచి చేశాడు. డబ్బులు పంచేసి తర్వాత వాలి సంగతి చూద్దాం. మీరీ డబ్బుల సంగతి చూడండి బావగారు. వాలి సంగతి నేను చూసుకుంటాను. ఎవరైతే నీ జీవితాన్ని బలి కోరారో వాళ్ల చేతే నీ మెళ్ళో 3 ముళ్ళు వేయిస్తాను. ఇది నేను ప్రమాణం చేసి చెప్తున్నమాట. రాజలక్ష్మి, 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 రాజలక్ష్మి. ఏంటక్కా? ఏం లేదు రాజలక్ష్మి, ఇది తీసుకో. నాకెందుకక్కా? తీసుకో రాజలక్ష్మి, నీకోసమే పంపించారు. నాకోసం పంపించారా? ఎవరక్కా? దేవాంశ్ బాబు. దేవాంశ్ బాబా? అవును రాజలక్ష్మి, ఆయనే ఇది నీకివ్వమన్నారు. తర్వాత నీకు ఫోన్ చేసి మాట్లాడతారట. తీసుకో. ఇదిగో, ఇది తీసుకెళ్ళి రాజలక్ష్మికి దేవాంశ్ బాబు ఇచ్చాడని చెప్పు. అలాగే బాబు గారు. ఇంకో విషయం, దేవాంశ్ బాబు ఫోన్ కూడా చేస్తా అన్నారని చెప్పు. అలాగే బాబు. దేవాంశ్ బాబు ఫోన్ కూడా చేస్తానన్నారు. అదిగో ఆయనే ఫోన్ చేస్తున్నట్టున్నారు. నువ్వు మాట్లాడు. హలో.
హలో రాజలక్ష్మి, నేను దేవాంష్ని. బాబుగారు మీరా? ఇది మీ ఫోన్ నెంబరా? నాదే. ఇంకో నెంబర్ ఎవ్వరికీ తెలియదు, వెరీ పర్సనల్. ఇప్పుడు నీకు మాత్రమే తెలుసు. నిన్ను ఎవ్వరికీ తెలియని మహారాణిలా చూసుకుందాం అనుకున్నాను. అందుకే అందరిలో అలా మాట్లాడాను. కానీ వైదేహి బాబుగారు ఏం మాట్లాడుతున్నారు? వైదేహి నీ గురించి చెప్పాక అర్థమైంది. నా కోసం ప్రాణమైనా ఇస్తావని. నేనంటే అంత ప్రేమ? గౌరవం బాబుగారు. అదే, గౌరవం ప్రేమ రెండూ ఒకటే. ఈ విషయం తెలుసుకోలేక నలుగురిలో నీ మెడలో తాళి కట్టను అన్నాను. ఎలాగైనా ఇందులోంచి తప్పించుకోవచ్చని అనేశాను. కానీ నువ్వు వైదేహితో మాట్లాడాక, నువ్వేంటో అర్థమయ్యాక ఇప్పుడు చెప్తున్నాను, నేనే నీ మెడలో తాళి కడతాను. బాబుగారు ఏం మాట్లాడుతున్నారు? అవును రాజలక్ష్మి, ఈ దేవాంశ్ నీ మెడలో తాళి కడతా అంటున్నాడు. బాబుగారు మాట్లాడుతుంది నిజంగా దేవాంశ్ బాబేనా? మీరే నాకు తాళి కడతా అంటున్నారా? నేనే రాజలక్ష్మి, దేవాంష్నే. సందేహమా? నా గొంతు గుర్తుపట్టలేదా? వింటుంటే గుర్తుపడుతున్నాను, కానీ నాకు తెలిసిన దేవాంశ్ బాబు ఇలా మాట్లాడుతున్నారంటే నమ్మలేకపోతున్నాను. ఇది నీకు తెలియని దేవాంశ్ ఇన్నర్ ఫీలింగ్ రాజలక్ష్మి. నువ్వంటే చాలా ఇష్టం. నాకు తప్ప ఇంకెవ్వరికీ నువ్వు దక్కకూడదు. ఇంతకు ముందిలా లేదు రాజలక్ష్మి. మొన్న నువ్వు కొబ్బరి నీళ్ళిచ్చావే, ఆ క్షణం నుంచే, ఆ మత్తులోనే నీకు దగ్గరైపోయాను. మనల్ని ఒకటి చేసింది నువ్విచ్చిన కొబ్బరి నీళ్లే. అయినా అందరి ముందు తప్పు ఒప్పుకోలేక నా తప్పు లేదని అబద్ధం చెప్పాను. అలా చెప్పినందుకు నా మీద కోపం, ద్వేషం వచ్చుంటాయని అనుకున్నాను. కానీ అదే గౌరవం, అదే ప్రేమ. ఇది తెలుసుకున్నాక మన జీవితాల్ని ఒకటి చేసిన కొబ్బరి నీళ్ళని నీకు తిరిగి పంపించాను. నా మీద నీకు నిజంగా కోపం లేదంటే, నువ్వు చూపిస్తున్న గౌరవం నిజమైతే నేను పంపించిన ఆ కొబ్బరి నీళ్ళు తాగు. మీ పైన మచ్చపడుతుందని ప్రాణమే వదలాలనుకున్నదాన్ని. ఈ కొబ్బరి నీళ్లు తాగలేనా? కానీ లేదు, ఏమీ లేదు. ముందా కొబ్బరి నీళ్ళు తాగు. అలాగే బాబుగారు, తాగుతాను. అచ్చం దేవాంశ్లాగే మాట్లాడుతున్నావు కదరా. ఆ రోజు ఎంతలా మాయ చేశావో నాకిప్పుడు అర్థమైంది. ఆ రోజు దేవాంశ్ మీద మచ్చపడేలా చేయడానికి, ఈరోజు రాజ్యలక్ష్మితో పాటు దేవాంశ్ని కూడా పైకి పంపించడానికి ఇలా దేవాంశ్ గొంతుని వాడుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు నా మాటలు విన్న ఆ రాజ్యలక్ష్మి కాదు, దేవాంశ్ మాటలు విన్న రాజ్యలక్ష్మి విషం కలిపిన ఆ కొబ్బరి నీళ్లు అమృతం తాగినట్టు తాగుతుంది. దాని కథ ముగిసిపోతుంది. దేవాంశ్ ఉరికంబం ఎక్కకుండా తప్పించుకునే దారులన్నీ మూసుకుపోతాయి. అప్పుడు ఆ దేవాంశ్ పైకి పోతాడు. ఈ రాజ్యం, రాజ్యాధికారం మొత్తం నా కొడుకు సొంతం అవుతుంది. ఏంటి బాబు, డబ్బుతో మమ్మల్ని కొనాలని చూస్తున్నారా? నేను తప్పు చేశానని మీరు నమ్ముతున్నప్పుడు నా తల ఇస్తానని అప్పుడు చెప్పాను. ఇప్పుడు అదే మాట మీదున్నాను. దానికి ఈ డబ్బుకి సంబంధం లేదు. ఇది మీకోసం తెచ్చిన డబ్బు. ఇది మీకిచ్చాకనే నేను ఇంటికైనా వెళ్ళేది, నా ప్రాణాలు పైకన్నా పోయేది. నా మూలంగా
ఇంతమంది కుటుంబాలు ఇబ్బంది పడకూడదు. అయినా ఇది నేను ఇస్తున్నది కాదు. మీరు నమ్మిన మీ రాజకుటుంబం మిమ్మల్ని ఆదుకుంటానని మీకు మాటిచ్చిన మా తండ్రి దశరథ రామరాజు గారే ఈ డబ్బిస్తున్నారనుకోండి. ఈ డబ్బుకి ఈరోజు మీరు అమలు చేయబోయే మీ తీర్పుకి ఎటువంటి సంబంధం లేదు. అయినా నా తమ్ముడు తప్పు చేయలేదు. కొద్దిసేపట్లో నిజమేంటో మీకే అర్థమవుతుంది. అన్నయ్య, చెప్పని దేవా, నువ్వు చేయని తప్పుకి దోషిలా నిలబెట్టారు. ఇప్పుడు వాళ్ళకి సాయం చేయడానికి వస్తే ఇప్పుడు కూడా తప్పించుకోవడానికి వాళ్ళకేదో లంచం ఇస్తున్నట్టు ఫీల్ అవుతున్నారు. నిజంగా తప్పు చేసిన వాళ్ళు కూడా అవకాశం దొరికితే ఎలా తప్పించుకోవాలో అని చూస్తారు. కానీ నా తమ్ముడు అలా కాదు. మీకోసం ఇక్కడికి వచ్చి ఏ తప్పు చేయకపోయినా మీ అనుమానానికి తలొంచి చివరికి మీకు మేలు చేయాలని చూస్తున్నాడు. అంతేగాని ఈ డబ్బులు తీసుకుని తనకి మీరు వేసిన శిక్షని తొలగించమని అడగడానికి కాదు. మేమే ఊరికే నింద వేయలేదు బాబు. చూసింది నమ్మి దాని ప్రకారమే తీర్పిచ్చాం. అవును, చూసింది నమ్మడమే మనిషి నైజం. కానీ అది నిజమా కాదా, ఆ మనిషి ప్రవర్తన ఏంటి, ఇది చేస్తాడా చేయడా ఏది ఆలోచించం. మీ ముందు చెప్తుంది. అమ్మా రాజలక్ష్మి, పొద్దు పొద్దునే కొబ్బరి బోణం తాగుతున్నావేంటమ్మా? తాత, ఇది దేవాంశ్ బాబు పంపించారు. ఏంటి, దేవాంశ్ బాబు పంపించాడా? అవును తాత, నా మెళ్ళో 3 ముళ్ళు వేస్తానన్నారు. ఏం మాట్లాడుతున్నావమ్మా? తప్పు చేయలేదో తలైనా ఇస్తాను కానీ తాడి మాత్రం కట్టనన్నాడు కదా. అప్పుడు పరిస్థితి వేరంట తాత, అందుకే అలా చెప్పారంట. కాని ఇప్పుడు నిజాలు తెలుసుకున్నారంట. నా మెళ్ళో తాళి కట్టాలని నిర్ణయించుకున్నారంట. ఆయన మీద నాకు ఎలాంటి కోపమూ లేదు. తాళి కట్టించుకోవడానికి నాకు ఏ అభ్యంతరమూ లేదంటే ఆయన పంపించిన ఈ కొబ్బరి నీళ్లు తాగమన్నారు. ఏం జరిగిందో, అసలెందుకు జరిగిందో, మనకెంతో మేలు చేసిన దేవాంశ్ బాబు మీద కోపం ఎందుకు తాత? వద్దమ్మా, అవి కొబ్బరి నీళ్లు కాదు, పాషాణం. ఆ పాషాణాన్ని పంపి నీ ప్రాణాలు తీయాలని చూస్తున్నాడు. తాత, దేవాంశ్ బాబు అంత పనెందుకు చేస్తారు? నీ మానాన్ని దోచుకుంది కూడా ఆ బాబే కదమ్మా. ప్రాణం తీయటం వాళ్ళకొక లెక్క. రాజకుటుంబంలో ఉండే రాజనీతులు నీకు తెలియవమ్మా. నిన్ను చంపేసి నీ అడ్డుని తొలగించుకుంటారు. రాజ్యలక్ష్మి లేదు, ఉంటే తాళి కట్టేవాణ్ణని తప్పించుకుంటారమ్మా. లేదు తాత, దేవాంశ్ బాబు నాతో మాట్లాడారు. ఆయన మాటల్లో నాకు ఏ మోసమూ కనిపించలేదు. ఇప్పటికే మోసపోయి ఇంకే మోసం కనిపించట్లేదంటావేంటమ్మా? ఏమైంది రాజయ్య? చూడండి అయ్యా, చూడండి, ఎక్కడ నా మనవరాలి మెడలో తాళి కట్టాల్సొస్తుందో అని తప్పించుకోవాలని దేవాంశ్ బాబు ఈ విషయం పంపించాడు.
వచ్చారా అమ్మా? రండి. నా మనవరాలు ప్రాణాలతో ఉందో పోయిందో చూసిపోదామని వచ్చారమ్మా. రాజయ్య, ఏం మాట్లాడుతున్నావు? అవునమ్మా, నా మనవరాలి ఉసురు తీసి నీ భర్త ఊపిరి తీసుకోవాలనుకుంటున్నాడు. రాజయ్య, ఏమైంది? ఎందుకు ఇంత నిష్ఠూరంగా మాట్లాడుతున్నావు? చేసిందంతా చేసి ఏం తెలియనట్టు మాట్లాడొద్దమ్మా. నేను రావడం ఒక్క క్షణం ఆలస్యమై ఉంటే నా మనవరాలు శవం అయి ఉండేది. రాజయ్య, అసలేం జరిగింది? నువ్వు చెప్పు రాజ్యలక్ష్మి. దేవాంశ్ బాబు నాకు ఫోన్ చేశారమ్మా. నా మెళ్ళో తాళి కడతానన్నారు.